ప్రభుత్వం ఎన్నికలప్పుడు కారు కూతలు ఎన్నో మాట్లాడారు. అమలు విషయం వచ్చినప్పుడు దేంట్లో ఏది కోత విధించి ఎట్లా అమలు చేయగలం, ఎట్లా మినిమైజ్ చేయగలం అనేటువంటి చర్చను లీకుల ద్వారా బయటికి ఇస్తున్నారు. ఏప్రిల్ మేలో ఇచ్చే పెన్షన్స్, ఆసరా పెన్షన్స్ ఇవ్వలే రాష్ట్రంలో. రైతులు వానకాలం వచ్చింది, పునాస పంటలు అన్నీ దాదాపు కొలిక్కి వచ్చినాయి, ఇక వరి నాట్లే ఉన్నాయి, ఇంకెప్పుడు ఇస్తారు, రైతు బంధు ఎప్పుడు ఇస్తారు సార్ మమ్మల్ని అడుగుతున్నారు. రైతు భరోసా వాళ్ళు చెప్పినటువంటిది దేవుడు ఎరుగు. పాత రైతు బంధు కింద ఇచ్చేటువంటి డబ్బులే ఇస్తలేదు సర్కార్. కుంటి సాకులు చెప్తా ఉంది. ఇన్ని వాయిదా వేసుకుంటా పోతున్నారు. మీరు ఎన్నికలప్పుడు ఏం చెప్పినారు? కేసీఆర్ సర్కార్ అమలు చేయకుండా మిగిలిపోయింది మొత్తం ఎంత రుణమాఫీ ఎంత ఉందో అది మొత్తం మేము మాఫీ చేస్తామని చెప్పినారు. మీరు మొన్న మాట్లాడినప్పుడు క్యాబినెట్ తర్వాత మీరు ప్రకటించినప్పుడు ఏం చెప్పినారు? 2018 నుంచి 2023 డిసెంబర్ అన్నారు. మరి 2018 కంటే ముందు ఏవైతే కేసీఆర్ ఇవ్వలేదని మీరు పెడబొబ్బలు పెట్టినరో మరి అది గాలిపోతుందా? అది ఇస్తారా ఇయ్యరా? 19,000 కోట్లకు గాను 14,000 కోట్ల పైచీలకి ఇచ్చినాం మేము. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ పెడబొబ్బలు పెట్టింది ఏంది? మేము ఇట్లా రాగానే అట్లా ఇస్తామన్నారు. డిసెంబర్ 9 చెప్పింది. ఉరుకురుకులాంటి చెప్పారు, ఎదలు దంచుకొని చెప్పారు. తీసుకొని వాళ్ళు ఉంటే ఉరకండి బ్యాంకులకు అన్నారు. ఓ అబ్బాయి ఎన్ని మాటలుగా. మళ్ళీ ఇప్పుడు 15 ఆగస్టుకు మీరు వాయిదా వేసుకున్నారు. ఈ లోపల మీరేదో కసరత్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ మౌలికంగా మేము అడుగుతున్నది ఏంటంటే, ఆ రోజుకి ఎన్నికల నాటికి ఇవ్వకుండా మిగిలిపోయినటువంటి రుణమాఫీ ఆ రైతాంగానికి అంతా ఇస్తారా ఇయ్యరా మీరు చెప్పాలి. 5 ఎకరాల లోపు ఉండి భూమి కలిగి ఉండి రుణభారం ఉన్నటువంటి రైతుల వివరాలు ప్రకటించండి. 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను ప్రకటించండి. ఎందుకంటే 5 ఎకరాలకు లోబడి ఉండేటువంటి ఏ రైతులకు కూడా ఈ రాష్ట్రంలో ఏ బ్యాంకు కూడా ₹1,00,000 మించి రుణం ఇయ్యదు. ఇచ్చినట్లుంటే చూపియండి. 2 లక్షల రుణం ఇవ్వాలి బ్యాంకు అంటే ఖచ్చితంగా ఎక్కువ భూమి ఉండాలి. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం భూమిలో 1,52,00,000 ఎకరాల భూమిలో, సాగుకు యోగ్యమైన భూమిలో సుమారు 1,36,37,00,000 ఎకరాల భూమి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతుల చేతుల్లోనే ఉంది. మండలాల వారీగా మీరు జాబితా, గ్రామాల వారీగా మొత్తం ఒక్కో మండలంలో జాబితా విడుదల చేయండి. మేము డిమాండ్ చేస్తాను. ఆల్లేదు సూలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు రుణమాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందట. దానికి గ్రామాలలో సంబరాలంటే మన అర్థం పడతాం ఉందానండి. పాలాభిషేకాలు చేస్తుంది. సిగ్గు లేకుండాలి కదా ఇట్లా చేయనికే. పోనీ అమలు అయినాడన్నా నువ్వు ఇచ్చిన 10 మందికో 5 మందికో ఇచ్చినాడన్నా పాలాభిషేకం చేస్తే ఓ 7 పెడిచినట్లు. గతే లేదు ఇప్పటికీ పాలాభిషేకాలు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కూడా ప్రతిదానికి ఫలితం లేకుండానే, ఫలితం రాకుండానే ప్రమోషనల్ యాక్టివిటీ మొదలుపెట్టింది. ఎవరైనా చేస్తారా అనండి ఇట్లా?